కాబట్టి ఎంత అవసరమో అంతే తినాలి. మనస్సుకి కారణం అన్నం. అందుకనే ఎవడు ఎలాంటి అన్నం పెడితే మనిషి అలాంటి లక్షణాలతో ఉంటాడు. చాందోగ్యంలో ఒక కథ ఉంది. ఈ కథ చిన్నది. శంకరుల చరిత్రలో ఈయన జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని ఎందుకన్నారు అనేది మనకు అర్థం కావడం కోసం అది చెప్పుకోవాలి. ఖచ్చితంగా మీ మాటల్లో తెలుసుకోవాలి. ఎంత బాగుంటుందంటే ఆ కథ, ఓ బ్రాహ్మడు కాశీకి వెళ్దామని బయలుదేరాడు. సరే ఇప్పుడంటే మనకి డైరెక్ట్గా రైలు ఎక్కితే దిగిపోతాం, రైళ్లల్లో తింటాం. కానీ అప్పుడు అలా కాదు. పూర్వం మధ్యలో ఏ ఊరు వస్తే ఆ ఊరిలో ఇంకొకళ్ళ ఇంట్లో ఉండి అక్కడ భోజనం చేసి మళ్ళీ కొత్త ఊరికి వెళ్తారు, రాత్రి అక్కడ పడుకొని. సరే ఈ బ్రాహ్మడు వెళ్ళాడు, పడుకున్నాడు. వాడు శుభ్రంగా తిన్నాడు, మంచి వేదాంతం మాట్లాడాడు, అంతా చేశాడు. రాత్రి అయ్యేటప్పటికి వాడికి ఆలోచన వచ్చింది. ఈ యజమానింట్లో ఆవు దూడ చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా పాలిస్తోంది ఆవు, ఇన్ని పాలిచ్చే ఆవు వీడి దగ్గర ఎందుకు, దీన్ని కొట్టుకొని వెళ్ళిపోతే జీవితాంతం బతకచ్చు కదా మనం హాయిగా అని ఓ రాత్రప్పుడు ఆవుని దూడని ఇప్పుకొని వెళ్ళిపోతున్నాడు. దుర్బుద్ధి వచ్చింది. తెల్లారింది, సూర్యుడు కనిపించాడు, ఎక్కడో సంధ్య వార్చుకున్నాడు. సంధ్యావందనం అయిపోగానే నేనేంటి కాశీ వెళ్దామని రావడం ఏంటి, ఈ ఆవును దొంగతనం చేసుకొని ఇంత పాపం చేస్తూ వెనక్కి వెళ్ళటం ఏంటి అని బుద్ధి వచ్చి మళ్ళీ ఆ ఆవును తీసుకొని ఆ యజమాని ఇంటికి వచ్చాడు. వచ్చి అయ్యా ఇదిగో ఈ ఆవు నేను పొరపాటున తీసుకెళ్ళాను అని తీసుకొని అక్కడ కట్టేశాడు. కట్టేసేటప్పటికి ఆయన ఒక్క మాట చెప్పాడమ్మా యజమాని, ఏమండి? అయ్యా నేను పౌరోహిత్యం చేస్తాను, ఇవాళ ఒక దొంగ ఇంటికి వెళ్ళి వ్రతం చేశాను, ఆ దొంగ ఇచ్చినటువంటి డబ్బు తీసుకొని వాడిచ్చిన ద్రవ్యం మీకు వండి పెట్టాను, ఆ ద్రవ్యం మీరు తినటం వల్ల మీ మనస్సుకి ఇలాంటి అభిప్రాయం కలిగింది, ఇది మీ దోషం కాదు, ఎలాంటి వాడి సొమ్ము తింటే అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి, ఇంత అర్థం ఉంది అని అక్కడ చెప్తారు. మనస్సు అన్నం వల్ల ఏర్పడుతుంది.